బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి జిల్లాలో రైల్లో నుంచి కింద పడి చనిపోయిన దంపతుల కేసులో కొత్త విషయం బయటకొచ్చింది. రైలు ప్రయాణంలో సింహాచలం భవానీ దంపతులు గొడవ పడుతుండగా తోటి ప్రయాణికుడు ఒకరు వీడియో తీశారు. గొడవ ఎక్కువ కావడంతో భవానీ రైలు నుంచి దూకేసింది. ఆమె కోసం భర్త సింహాచలం కూడా రైలు నుంచి దూకేశాడు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. దంపతులది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా. ఇద్దరికి 2 నెలల కిందటే వివాహం జరిగింది. దంపతుల మృతితో ఇద్దరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. యాదాద్రి జిల్లాలో రైలు నుంచి కింద పడిపోయి చనిపోయిన దంపతుల కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. విజయనగరం నుండి శివశంకర్. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషాదానికి సంబంధించి మూలాలన్నీ కూడా పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలానికి సంబంధించి. ఎందుకంటే రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సింహాచలం కావచ్చు, భవానీ ఇద్దరిది కూడా పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలానికి చెందిన రావులపల్లి గ్రామం. సో ప్రస్తుతంగా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే వీరిద్దరు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత 2 నెలల క్రితం ఇద్దరు కూడా వివాహం జరిగింది. పెద్దల సమక్షంలోనే అందరూ అంగీకారంతో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతాన్ని మనం సింహాచలం అయితే హైదరాబాద్ లో ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అయితే భవానీ హౌస్ వైఫ్ గా ఉన్నారు. అయితే వీరిద్దరూ కూడా 2 రోజుల క్రితం బంధువులు ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళా పార్వతీపురం మన్యం జిల్లాకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తిరిగి వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అనేది మాత్రం ఇంతవరకు కూడా పూర్తి వివరాలు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. ఎందుకంటే ఇది కూడా గొడవ కూడా ట్రైన్ లో జరిగింది. సో ట్రైన్ లో జరుగుతున్నప్పుడు అమ్మాయి అబ్బాయితో ఏదో వారిస్తున్నట్టు మనకి చాలా స్పష్టంగా విజువల్స్ తెలుస్తుంది. మరికొంతమంది వాళ్ళిద్దరిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయిని తమ పక్క వచ్చి కూర్చోమని కూడా పక్క సీట్ లో ఉన్న ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా విజువల్స్ చూడొచ్చు. మరోవైపు మనం చూసుకుంటే అబ్బాయి కూడా అమ్మాయిని ఓదారుస్తున్నాడు, సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అమ్మాయి ఎట్టి పరిస్థితులు కూడా వింట. అయితే ఏం జరిగింది, ఇద్దరి మధ్య ఏంటి గొడవ జరిగింది? ఎందుకంటే 2 నెలల క్రితమే వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఇద్దరు కూడా అటు ఆ కుటుంబం కావచ్చు, అటు అమ్మాయి కుటుంబం కావచ్చు, అబ్బాయి కుటుంబం, ఇరు కుటుంబాల్లో కూడా ఒక సంతోషం నెలకొంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక ఇంటి వారు అయ్యారు. వారి జీవితం బాగుండాలని కోరుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ విధంగా చేసుకున్న వెనక ఆంతర్యం ఏంటనేది చాలా ఆశ్చర్యకరంగా సిచ్యువేషన్ గా మారిపోయింది. పూర్తిగా మనం చూసుకుంటే రావులపాలెం గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఇదే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎందుకంటే 2 నెలల క్రితం పెళ్ళయింది. అది కూడా ప్రేమ వివాహం. పెద్దలందరూ అంగీకరించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. తను కూడా ఒక జాబ్ చేస్తున్నాడు. అయితే సింహాచలం తల్లిదండ్రులు ఇద్దరు కూడా విశాఖలో కూలి పని చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. సింహాచలం అన్నయ్య కూడా అక్కడే కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మరి వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకి లేదు, ఇది ప్రేమకి అడ్డంకి లేదు. ఏ అడ్డంకి లేనప్పుడు ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ట్రైన్ లో ఉన్న వాళ్ళు కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రత్యక్ష సాక్షులు. ట్రైన్ లో ఉన్నటువంటి పక్క సీట్ లో పైన బెర్త్లో ఉన్నటువంటి వ్యక్తి మొత్తం వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవని వీడియో తీయడం జరిగింది. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఆ బెర్త్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పిలిచి పోలీసులు విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గొడవ ఏం జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విషయాలు డిస్కషన్ కి వచ్చాయి. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన పెద్ద విషయం ఏమి, ఎందుకంటే ప్రేమ వివాహం ఇద్దరిది కూడా పెద్దలు కుదిరిచిన వివాహం కూడా కాదు. సో మొదట అమ్మాయి రైలు నుంచి దూకేసినట్టు మనకు తెలుస్తాం. తర్వాత అమ్మాయి దూకేయడం తట్టుకునేటువంటి సింహాచలం తాను కూడా తర్వాత దూకేసి ఆత్మహత్య చేస్తున్నాడు. సో పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే జస్ట్ ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకుంటే ఇద్దరు డెడ్ బాడీస్ కూడా రావులపాలెం గ్రామానికి చేరుకున్నట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. శివశంకర్, మీరన్నట్టు కూడా ఎగ్జాక్ట్ గా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వారు అక్కడ జరిగిన సంభాషణ కావచ్చు, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్న దానిలో ఏ అంశాల గురించి వాళ్ళు గొడవ పడడం జరిగింది అన్న విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు జరిగిన 2 నెలల్లో ఏదైతే వాళ్ళ వివాహ బంధం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది, ఆ 2 నెలల్లో కూడా వీరిద్దరికి ఏమైనా గొడవలు కానీ అలాంటివి ఏమైనా కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారా? ప్రస్తుతం మనం చూసుకుంటే ఇద్దరి మధ్య అయితే ప్రస్తుతానికి ఎలాంటి మనస్పర్ధలు లేవు. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. ఎందుకంటే తాను దూరంగా హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అమ్మాయి కూడా వెళ్ళడానికి అంగీకరించింది. ఇద్దరిది ప్రేమ కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి మనస్పర్ధలు కూడా ఎక్కడా కూడా పెద్దలు ఐడెంటిఫై చేయలేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే అమ్మాయి తల్లిదండ్రులు అయితే గ్రామంలో ఉంటున్నారు, కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడ కూడా గ్రామంలో ఉండే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా విశాఖలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మన్యం జిల్లాలో ఎక్కడ కూడా మనకి ఉపాధి అనేది ఉండదు కాబట్టి అక్కడి నుంచి పెద్ద ఎత్తున వలస వెళ్ళి వాళ్ళందరూ కూడా కూలి పనులు చేసుకుంటారు. సో ఇదే అబ్బాయి సింహాచలం ఇంట్లో కూడా ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీళ్ళ అమ్మా నాన్న నుంచో కానీ లేదంటే వీళ్ళ బంధువుల నుంచి ఎటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకి లేవని మనం చెప్పుకోవాలి. కానీ మరి అంత అంటే ఇది ఆవేశపూరితంగా తీసుకున్నటువంటి నిర్ణయం, అప్పటికప్పుడు మన చిన్న మనస్పర్ధలతో తీసుకున్న నిర్ణయమా లేదంటే ఇంకేమైనా కోణం దాగి ఉందా అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ శివశంకర్.
సో మనం చూస్తూ ఉన్న ఈ దంపతుల మృతికి సంబంధించి అటు కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. మరోవైపు ట్రైన్లో దంపతులు గొడవ పడుతున్న దృశ్యాలన్నీ కూడా ఓ వ్యక్తి వీడియో రూపంలో రిలీజ్ చేయడంతో అది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.